లో దుద్దేపండ క్రాస్ దగ్గర ఒక వ్యక్తిని ఓబన్న గారి వినోద్ కుమార్ వయసు 30 సంవత్సరములు, తండ్రి లేటి వెంకటరాముడు, మునిమడ గ్రామం, పెరుగొండ మండలం. అనుమానాస్పద పరిస్థితుల్లో పెనుగొండ సిఐ గారు, తర్వాత కియా ఎస్ఐ రాజేష్ వారి సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అతను వాడుతున్నటువంటి అప్పటి బండి, మోటార్ సైకిల్, తర్వాత ఇంకో 30 మోటార్ సైకిల్, టోటల్గా అతను విచారణ సమయంలో 30 మోటార్ సైకిళ్లను దొంగతనం చేసి హరిపురం క్రాస్ దగ్గర పాత సెరికల్చర్ పాడబడ్డ బిల్డింగ్ లో దాచిపెట్టినానని చెప్పినందువల్ల అతని యొక్క నేర ఒప్పుదల మేరకు 31 ద్విచక్ర వాహనాలు అతని నుంచి స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఇతను గతంలో ధర్మవరం రైల్వే పోలీస్ స్టేషన్, అనంతపూర్ రైల్వే పోలీస్ స్టేషన్, రొద్దము, తర్వాత వచ్చేసి కొత్త చెరువు లాంటి పోలీస్ స్టేషన్ల పైన గతంలో కేసులున్నాయి. అవి సెల్ ఫోన్ సంబంధించి, డ్రిప్ వైర్ సంబంధించి ఇట్లాంటి నేర చరిత్ర గతంలో ఉన్నందువల్ల అతని పైన కేసులు నమోదు కాబడ్డాయి. ఇప్పుడు బెయిల్ పైన వచ్చిన తర్వాత 31 మోటార్ సైకిళ్లను అనంతపూర్ టౌన్ నందు 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, 4 టౌన్, తర్వాత వచ్చేసి మన రొద్దం పోలీస్ స్టేషను, ముదిగుబ్బ, కదిరి, పావగడలో, తిరుపతిలో, కర్నూలు టౌను, డోను, ఇట్లాంటి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో, మన పక్క రాష్ట్రం ఉన్నటువంటి కర్ణాటకలో ఒక 5, పావగడలో 5 మోటార్ సైకిళ్లను, మొత్తంగా 31 మోటార్ సైకిళ్లను దొంగిలించి ఈ పడిపోయినటువంటి పాత కంప చెట్లలో ఉన్న సెరికల్చర్ బిల్డింగ్ నందు ఉంచినటువంటి వాటిని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇందులో కొన్ని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కాబడ్డాయి. ఇంకా కొన్ని పోలీస్ స్టేషన్లో ఎక్కడెక్కడ జరిగినటువంటి వాటి వివరాలు మేము ఇప్పుడు ప్రెస్ రూపకంగా ఇస్తాము. ఎవరైనా ఇటువంటి ద్విచక్ర వాహనాలు దొంగతనానికి గురయ్యేటువంటి వాళ్ళు ఉంటే ఈ యొక్క నంబర్లు టాలీ చేసుకుని వాళ్ళు వచ్చి వాళ్ళ మోటార్ సైకిళ్లను కోర్టు ద్వారా తీసుకుపోవడానికి మీ మూలంగా మిగతా విక్టిమ్స్ కు తెలియపరుస్తున్నాము. ఇతన్ని యొక్క ఒప్పుదల స్టేట్మెంట్ మేరకు ఈ 31 మోటార్ సైకిళ్లను రికవరీ చేయడం, వాటి యొక్క విలువ సుమారు 18,60,000 విలువ ఉంటుంది. ఇతను